నిజంగా కేసీఆర్ గారికి జనగామన్నా ఈ ప్రాంతమన్నా ఆయనకు ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. ఎప్పుడు ఏ సందర్భంలో చర్చ వచ్చినా బచ్చన్నపేట గురించో, చేర్యాల గురించో, జనగామ గురించో, నర్మెట గురించో, ఈ ప్రాంతం గురించి మాట్లాడకుండా ఆయన ప్రస్తావనే ఉండదు. తెలంగాణ ఉద్యమం గురించి ఏదైనా ఒక చర్చ జరిగితే అందులో కొమరెల్లి ముచ్చటనో, నర్మెట ముచ్చటనో, బచ్చన్నపేట ముచ్చట బరాబర్ వస్తుంది. అంత మమకారం కేసీఆర్ గారికి ఉంటుంది. నిజంగా మీరు కూడా హ్యాట్రిక్ వరుసగా మూడవసారి జనగామ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేసిన మా గులాబీ సైనికులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. నిజానికి మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు. మధ్యలో నన్ను కొందరు వచ్చి కలిసి అడిగారు, చెప్పిన మీరే 4 రోజుల తర్వాత చెప్తారు, అన్న మాకు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు ఫోన్ చేస్తే లావడుతుండు, కష్టాల్లో ఆదుకుంటుండు, మాకు చాలా మేలు జరిగిందని చెప్పేంత చక్కగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పనిచేస్తారని చెప్పినా బహుశా అది ఇప్పుడిప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. అంటే మన పరిస్థితి ఎట్లా తయారైందంటే ఉగాది పచ్చడి లాగా తయారైంది. ఉగాది పచ్చడి అంటే ఏంటి? తీపి ఉంటుంది, ఒగరు, కొంచెం చేదు కూడా ఉంటుంది. ఇవాళ మన పరిస్థితి కూడా గట్టేయండి. జనగాంలో పల్లెన్న గెలిచింది కానీ హైదరాబాద్లో గవర్నమెంట్ రాకపోయా అనేది గట్టిమాట. పల్లెన్న వచ్చినందుకు గవర్నమెంట్ కూడా వచ్చింటేనా అద్భుతాలు చేస్తుంటే మీ జనగాంలో ఇంకా చాలా బాగా పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతో కాలం కాదు, తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనకేమి ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదే లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం. ఇక మా విజయం ఉన్నది. ఆ రోజుల్లో సర్పంచ్గా, మన పెంబర్తి సర్పంచ్గా ఆ రోజుల్లోనే జైలుకు పోయిన ఉద్యమకారురాలు. అంటే ఒక మహిళ అయి ఉండి ఆ రోజుల్లో గొర్రెలను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది, సర్పంచ్ అయింది, జడ్పీటీసీ అయింది, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయింది. సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. మీ యాదగిరెడ్డి గారు పద్మమ్మ మాట్లాడింది. ఈడ జనగామ చౌరస్తాలో ఓ రోజు నిరాహార దీక్ష శిబిరం జరిగితే నేను వరంగల్కి వెళ్ళి వచ్చాను. కూర్చుంటే దుమ్ము చేసాం. ఒక దమ్ము ఎట్టుకుపోయింది. మరి ఆ రోజు పేద లొల్లి లాఠీ చార్జ్ జనగామ చౌరస్తాల అరెస్ట్ చేసి జీప్లు వేసుకొని బచ్చన్నపేట పట్టుకుపోయాడు. ఆడోగానే మనం టవర్ ఎక్కింది. ఆయన పేరు ముస్లిం లీడర్ జావిద్. ఆయన పోయి టవర్ ఎక్కింది. హరిశంకర్ దిస్తావా దించామని ఇదే కళ్ళు నన్ను జల్దీసి పెట్టింది. సో అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగామ ప్రాంతం. సరే మిత్రులారా, ఏం జరిగినా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా కేసీఆర్ కంటే ముందు కాంగ్రెసే కదా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది. మీ ముఖానికి మంచినీళ్ళని ఇచ్చింది ఈ జనగామ ప్రాంతానికి. ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చి జనగామ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆడ కాంతానపల్లి కట్టి సంవత్సరానికి 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసిన కనుకనే ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మీరుండగా వలసలకు కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో వలసలకు కేంద్రంగా మార్చింది మీరైతే వలసలు వాపస్ తెచ్చి మళ్ళీ పల్లెల్లో వచ్చి ఇవాళ మా వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఎక్కింది. ఇలా ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది. 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పిందే 100 రోజుల్లో ఇది చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు,
డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నడా లేదా? ఒకసారి ఆ వీడియో చూపిపోయి. రెండవది రుణమాఫీ అంటే రెండవది సౌండ్ పెట్టారా? మళ్ళీ 2 లక్షల రూపాయలు తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫ్ చేస్తా. అప్పుడే రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడా లేదా? ఇంకొకటి చూద్దాం. ముసలోళ్ళ పెన్షన్, ఇది 10వ దయ బాబు. ముసలోళ్ళ పెన్షన్కి ఏం చెప్పిండు? ఆగాడు. ముసలోళ్ళ పెన్షన్ ఏం చెప్పిండు? ఇక అవ్వానికి ఎంత పెన్షన్ వస్తుంది? 2000 వస్తుంది. ఇక మేము వస్తున్నాం, డిసెంబర్ రాగానే 4000 ఇస్తాను. మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, ఇలా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. పోయిన నెల పింఛనే రాలేదు. పోయిన 4 నెలలకు మంది వేస్తే ఉన్న 4 పుష్పీకినట్టు 4000 మాట అయినారు కానీ 2000 రాసిపోలేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖుకే ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది. అంటే మధ్యలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీకు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పిందేమో 4000, ఇచ్చే 2000 కూడా ఎగబెట్టింది. ఎట్లా చెప్పింది ఒకసారి? 2000 వస్తుంది కదా, వచ్చేనే మీకు 4000 ఖాతాలో వస్తాయి. వచ్చేనే డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు పెట్రోల్కు 500 1000 ఇచ్చేవాడు. నడిచి నీ కాళ్ళు పెడితే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వెతుకుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో, కోడల మీదనో, బిడ్డ మీదనో, అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ మణియాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకుంది. ఇప్పుడు కాళ్ళు వస్తుంటారా, కాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఉన్న 2000 పని కదా. ఇప్పుడు ఉన్న 2000 పోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. ఇటువంటి బట్టే భాష మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అట్లే రైతు బంధు, ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పడతాయని చెప్పినాం మనం. వీళ్ళేమన్నా ఇదే బచ్చలపేటలో చెప్పినా, వీళ్ళు ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండేది ఆపమని ఆపించేది. అంటే ఇచ్చే పైసలు ఏది ఇవ్వలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. పడ్డాయి అందరికీ. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయింది. మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఓసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడ్డాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను, మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందా, 6 తారీఖుకేవి వాతావరణ శాఖ వాళ్ళు వాటిని పట్టాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అంటారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు? ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినాయి, పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమో గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు,
అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన అరేపుడు పడ్డారే అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు. మేము రైతులకు ఆపినాం, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాము అన్నారు. ఓ రోజు మాట్లాడండి మొన్న ఎప్పుడు రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసిన అన్నాడు. పోనీ అదన్నా నిజమా? నిన్ననే మా చేరియాలకి టీచర్లు ఫోన్ చేసిండు, సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్న 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదే అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు? రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినటివి 7 తారీఖు వచ్చినా మా చేరియాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు పైసలు? వ్యవహారం నడిపొస్తలేదా? వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలే తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందని ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందని ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తారు. 15 దిక్కులేదు, మరి 13 దిక్కులేదు కదా. అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి గమనించారు. మొన్న అసెంబ్లీ జరిగింది, ఇటనే అబద్ధాలు ఆడుతూ ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం. 2 ముచ్చట్లు అడిగిన. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదుల పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 155 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏం అబద్ధాలు ఆడినప్పుడు, ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, బంగారం బాత్రూమ్లు ఉన్నాయనిగా ప్రజలకు అబద్ధాలు మాట్లాడి మన మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఇప్పుడు ఎవరుంటున్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటుంది. మొన్న అసెంబ్లీ చాలా అంటే పట్టుకున్నాను, అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్గా, ఎందుకంటే మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు 150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడిండ్రు. ఇప్పుడు చెప్పవే నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని రూములు ఉన్నాయో, అది ఏమున్నాయో లేచి చెప్పు అని అడిగినా. తలకాయ కిందకేసుకున్నాడు, ఇక లేస్తే కొట్టు, మాట్లాడితే కొట్టు, మరి ఉంటే చెప్పాలి కదా. అన్ని జూటా మాట. అట్లా నిరుద్యోగ వృత్తి గురించి అడిగాను. అయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4,000 రూపాయలు, మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగిన. ఏమన్నాడు ఒక్కసారి చూడు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ అప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. మీరు మొదటిసారి కావాలంటే ఉద్యోగం ఇస్తే మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ అప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. మీరు మొదటిసారి కావాలంటే ఉద్యోగం చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రియాంక గాంధీ కారణం చెప్పింది లేదా చూసింది కదా. అసెంబ్లీ సాక్షిగానే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని చెప్పలే. ఇంతకంటే అబద్ధాలు ఉంటాయా? రేపు జనం ఒప్పుకుంటారా? అంటే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇప్పుడు మేము అడిగామనుకో ఏమంటారు, అరే తొందరపడతారేమో మీరు ఇప్పుడే అడుగుతారా అంటూ.
మనం తొందర పట్టలేదు. మీరు చెప్పింది డిసెంబర్, ఇవాళ రైతులు ఉంటారు మన ప్రాంతంలో, మీరు రైతులకు చెప్పాలి. 3 మోసాలు చేసింది రైతులకు. 3 వాళ్ళు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు, మోసం చేసింది. మేము రాగానే మీరు వడ్లమ్ముడు ఆపుకోండి, 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారా లేదా? 3 మోసాలే కాదు. వడ్లు కొన్నారా? కొనలే. రుణమాఫీ చేసిండ్రా? చెయ్యలే. 3వది రైతు బంధు వేసిండ్రా? వెయ్యలే. 4వ మోసం 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదక్లో ఎమ్మెల్యే ఉన్నాడు, 24 కాదు, అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాను. ఇక పుణ్యాత్ముడు. మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అందరూ రైతులే. వస్తున్న అదే 24 గంటలు. పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది, మధ్యలో గంట పోతున్నారు. రోజుకు 14 గంటలు 15 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 4 మోసాలు చేసింది రైతులకు. 24 గంటల కరెంటులో మోసం, రైతు బంధులో మోసం, వడ్లకు బోనస్ లో మోసం, 2 లక్షల రుణమాఫీలో మోసం. ఈ విషయాలను మీరు దయచేసి రైతుల్లో, గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంటాను. అయితే రేవంత్ రెడ్డి గారు మీరే చూశారు, ఏమన్నాడు? నేను 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, అది సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజే 2 లక్షలు మాఫీ చేస్తాను. పాపం ఆయనకు ఏమనిపించిందో ఏమో కానీ 9వ తారీఖు అయితే లేట్ అయితే అనుకున్నాడు. 2 రోజుల ముందు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు. మరి హామీల అమలు విషయంలో మాత్రం ఎగవేత దాటవేత. ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి చేసి హామీలు అమలు చేయబోయా అంటే దాటవేయబట్టి ఇదెక్కడి అయినా 60 రోజులు అయిపోయింది. ఇక మిగిలింది 40 రోజులు. ఈ 40 రోజులు కూడా ఉంటారా? 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. రేపు ఏమంటాడు? అయ్యో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడేం కోడ్ లేదు. నిజంగా నీకు 100 రోజులు అమలు చేసేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే జీవోలు ఇయ్యి, ఇప్పుడే నిర్ణయం తీసుకో. రేపు వడ్లు వస్తాయి యాసంగి పంటకు, ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని బోధం వేస్తారు. రేపు వడ్లు రావా? కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి. అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో, అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తానవా లేదా మహాలక్ష్మి? మరి ఎందుకు ఇస్తారు? ఆ మహాలక్ష్మి ఇస్తేనే 2500 అక్క చెల్లెల అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్